హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రీఫండ్ కోసం ఎవరైతే ఐటీఆర్ ఫైల్ దాఖలు చేశారో వాళ్ళు రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ పెన్షనర్లకు ఒక బిగ్ అలర్ట్ అండి. సెక్షన్ 143 కింద నోటీసులు అయితే జారీ అవుతున్నాయి. సో మరి ఎందుకు ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి గడువు ముగిసే నాటికి అంటే జూలై 31, 2024 నాటికి ఏకంగా 7.23 కోట్ల ఆదాయ పన్ను రిటర్న్ దాఖలైంది. సో 1,00,000 మంది ట్యాక్స్ పేయర్లు తమ రిటర్న్ వెరిఫై చేసి రీఫండ్ కోసం అయితే ఇప్పుడు వేచి చూస్తున్న నేపథ్యం. అలాంటి వారందరికీ ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. ఆదాయ పన్ను శాఖ వేగంగా రిటర్న్స్ను ప్రాసెసింగ్ చేస్తూ రీఫండ్కు సంబంధించినటువంటి సమాచారంతో ట్యాక్స్ పేయర్లకు సెక్షన్ 143 కింద నోటీసులు అయితే జారీ చేస్తుందన్నమాట. వాటిల్లో ట్యాక్స్ వివరాలు, పన్ను బకాయిలు, రీఫండ్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ట్యాక్స్ పేయర్లు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు ఈ నోటీసులు అయితే వస్తున్నాయి. ఒకసారి గమనించగలరండి. ఎవరైతే ఐటీఆర్ రిటర్న్ దాఖలు చేశారో వాళ్ళు యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయితే చెక్ చేయండి. ఈ మేరకు బుధవారం 165వ ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా చేసిన కార్యక్రమంలో కీలక విషయాలు అయితే వెల్లడించారు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా. గత ఏడాదికి సంబంధించి జూలై 31 నాటికి 7.28 కోట్లు ఐటీ రిటర్న్ దాఖలైనట్టుగా చెప్పారు. ఇక వెరిఫై చేసిన వాటిలో కేవలం 15 రోజుల్లోనే 4 కోట్లకు పైగా ఆదాయ పన్ను రిటర్న్లను పరిశీలన చేసి పూర్తి చేసినట్లయితే తెలిపారు. మొత్తం ఆదాయ పన్ను రిటర్న్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 4.98 కోట్ల రిటర్న్ అయితే ప్రాసెసింగ్ పూర్తి అయిందని చెప్పేసి అందుకు సంబంధించి ట్యాక్స్ పేయర్ సమాచారం నోటీసులు పంపించినట్టు వెల్లడించారు. సో గడిచిన 10 ఏళ్ల కాలంలో చూసుకున్నట్లయితే ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు అయితే మనకు 5.59 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్లకైతే పెరిగిందన్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో పన్ను వసూళ్ల వాటా 6% ఉంది అనైతే పేర్కొన్నారు. మరోవైపు బడ్జెట్లో ప్రతిపాదన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సమీక్షను 6 నెలల్లో పూర్తి చేస్తూ ఉన్నట్లుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్ గారు అయితే తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మరింత ఈజీగా మార్చడంలో భాగంగా పూర్తి సమీక్షించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టానికి అందరికీ అమలు అయ్యేలాగా ఈజీగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆదాయపు పన్నులో ఏర్పడుతున్న వివాదాలను తగ్గించేందుకు నిబంధనలను సరళీకృతం చేయాలని అయితే చెప్తున్నారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఐటీఆర్ ఫైల్ చేసి రిఫండ్ కోసం చూస్తున్నారో మీ అందరికీ కూడా సెక్షన్ 143(1) కింద నోటీసులు అయితే వస్తున్నాయండి. ఒకసారి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అయితే చెక్ చేసుకోండి. ఈ మేరకు 165వ ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా అయితే కీలక నిర్ణయాలు కొన్ని అయితే వెల్లడించారు మల్హోత్రా గారు, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గారు అండి. సో ఏంటంటే గత 31 జూలై నాటికి 7.23 కోట్ల ఐటీ రిటర్న్లు దాఖలయ్యాయి. అంటే 7.28 లక్షల మంది అయితే ఐటీఆర్ ఫైల్ చేశారనమాట. సో ఇది చాలా ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేనంతగా అయితే ఫైల్ అయ్యాయి. సో మళ్ళా గతంతో పోల్చుకున్నట్లయితే ఐటీ రిటర్న్ల వసూళ్ళు 5.59 కోట్ల నుంచి 20 కోట్ల వరకు, అంటే 5.59 లక్షల నుంచి 20 లక్షల కోట్ల వరకు ఈ విధంగా అయితే పెరిగిందని చెప్పేసి చెప్పారండి ఆదాయము. సో ఇది మొత్తం దేశ స్థూల జాతీయోత్పత్తిలో పన్ను వసూళ్ల వాటానే 6% ఉంది అని అయితే ఈ సందర్భంగా పేర్కొన్నారు. సో ఐటీఆర్ ఫైల్ చేసినారో ఒకసారి మీ ఈమెయిల్ అయితే చెక్ చేసుకోండి.